గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లోజింగ్ అప్డేట్స్కి స్వాగతం. ఇక ఈరోజు మార్కెట్స్ మనకు చూస్తే కనుక ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో నిన్న డౌ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పడింది అండ్ నాస్డాక్ కూడా 150 పాయింట్స్ పడినప్పటికీ మన మార్కెట్ ఏదైతే ఉందో ఈరోజు క్లోజింగ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇట్ హాస్ గాన్ అప్ అబౌట్ 150 పాయింట్స్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన మార్కెట్స్ని గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాను ఒక ఇండికేషన్ వస్తుంది. సో స్మార్ట్ మనీ ఏం చేస్తుందంటే కనుక ఎక్స్పైరీకి ఒక రోజు ముందే వీక్ హార్ట్స్ని మార్కెట్ నుంచి జరిపేయటం చూస్తున్నాం. సో నిన్న ఎగ్జాక్ట్లీ మనకి అదే జరగటం చూసాం. సో ఈరోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. ఆ గ్యాప్ కూడా ఒక మైనర్ బ్లిప్ వచ్చింది డౌన్ సైడ్, అది కూడా ఫస్ట్ బార్లోనే. అండ్ దాని తర్వాత కంటిన్యూస్లీ అవర్ ఆన్ అవర్ మార్కెట్స్ మనకు పైకి వెళ్ళటమే చూసాం. సో ఈరోజు ఓపెనింగ్ చూస్తే కనుక 21,605. సో నిన్నటి క్లోజింగ్తో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. అండ్ హై 21,685. సో ఈరోజు చూస్తే కనుక ప్రాబ్లీ నిన్నటి హైని బ్రీచ్ చేసింది. 21,677 వాజ్ ద హై అండ్ 21,500 వాజ్ ద లో. నిన్న ఏదైతే ట్రేడ్ అయిందో దాని హై కూడా బ్రీచ్ చేయడం చూసాం. బట్ క్లోజింగ్ కొంచెం సబ్డ్యూడ్గా క్లోజ్ అయింది, అంటే ఒక 20 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే నిన్నటి బార్ ఏదైతే ఫామ్ అయిందో ఒక నెగిటివ్ బార్, ఆ బార్ని వాళ్ళు టోటల్లీ ఓవర్ రైడ్ చేసిన ఒక ఇండికేషన్ ఇచ్చింది. అంటే బుల్స్ ఎవరైతే నిన్న వీక్గా ఉన్నారో దే హావ్ కమ్ బ్యాక్ అని ఒక ఇండికేషన్ మనకు మార్కెట్ ఇస్తుంది. సో ఈరోజు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది. ఆ ఎక్స్పైరీ జరిగింది కాబట్టి 21,600 ఏదైతే ఉందో అక్కడ ఒక మేజర్ ప్లే చేసింది. మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 21,600 దగ్గర కాల్స్ అండ్ పుట్స్ ఉండుంటాయి. సో అది ఈరోజు క్లియర్లీ ప్లే చేయడం చూసాం. అండ్ నిన్నటి ట్రేడింగ్ కూడా మనం కలుపుకొని. సో ప్రధానంగా ఈరోజు నిఫ్టీ స్టాక్స్లో పెరిగినవి వేయి అంటే కనుక ఇట్స్ ఫస్ట్ బిగ్ మూవర్ వాజ్ బజాజ్ ఫైనాన్స్, అబౌట్ 4% పెరిగింది. ఈ స్టాక్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దెర్ వాజ్ న్యూస్ దట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బిజినెస్ అప్డేట్ ఏదైతే ఉందో అది నిన్న ఈవినింగ్ ఇచ్చారు కాబట్టి దాని రియాక్షన్ క్లియర్లీ చూసాం. అండ్ త్రూ అవుట్ ద సెషన్ ఇట్ వాజ్ అప్. సో సెల్లింగ్ కూడా రాలేదు హైయర్ సైడ్లో. సెకండ్ స్టాక్ ఎన్టీపీసీ. సో ఇవాళ మనం చూసాం గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే పవర్ సెక్టర్ కోసం సైన్ చేసిందో ఆల్మోస్ట్ 7 lakh crores ఆర్డర్స్ వర్త్ సైన్ చేసింది అని ఒక న్యూస్ రావటం చూసాం. దాంతో ఎన్టీపీసీ ఆల్మోస్ట్ 3.5% పెరగటం చూసాం. సో ఇది కూడా ఒక మంచి మూవ్కి దోహదపడింది అని చెప్పొచ్చు. ఇక అదర్ స్టాక్స్ మనం చూస్తే కనుక టాటా కన్స్యూమర్ కానీ, అదానీ పోర్ట్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్ అగైన్స్ సెక్టర్ వెళ్తున్నట్టు చూస్తున్నాం మనం. ఎందుకంటే ఐ థింక్ ఒక బ్రోకింగ్ హౌస్ హ్యాస్ గివెన్ అప్గ్రేడేషన్ ఇన్ఫోసిస్కి. సో అప్గ్రేడేషన్ తోటి వాళ్ళు కొంచెం అప్ మూవ్ రావటం చూసాం స్టాక్లో. ఇక స్టాక్స్ ఏవైతే కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే నిఫ్టీ కాంపౌండ్స్లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫార్మా. ఏదైతే లాస్ట్ 3 daysగా అప్ మూవ్ ఉందో అవి కొద్దిగా రియాక్ట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ డాక్టర్ రెడ్డి కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయింది. దివీస్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. అఫ్ కోర్స్ మనకి ఐటీ ఏదైతే లాస్ట్ 2 daysగా బేరిష్నెస్ కొనసాగుతుందో వాటిల్లో కూడా కొద్దిగా సెల్లింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఎల్టీఐ మైంట్రీ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, విప్రో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. అట్ ద సేమ్ టైం ఆటో స్పేస్లో ఎక్సెప్ట్ ఫర్ టాటా మోటార్స్, ఐ థింక్ మారుతి, హిందుస్థాన్ మోటార్స్, బజాజ్ ఆటో ఏదైతే నిన్న 4% అప్ మూవ్ వచ్చిందో బికాస్ ఆఫ్ ద బైబ్యాక్ న్యూస్, సో ఆ స్టాక్ కూడా స్వల్పంగా రీట్రేస్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఎగ్జాక్ట్లీ నిన్నటి బార్ ఏదైతే ఇండికేట్ చేసిందో దాని ప్రకారమే మూవ్ అవటం చూసాం. సో నేను ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. సో ఎప్పుడైతే 48,600 నుంచి ఆల్మోస్ట్ 47,400 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో 47,400 కూడా నేను హిట్ చేయటం చూసాం. సో 1200 పాయింట్స్ లాస్ట్ 3 daysలో పడ్డాక అఫ్కోర్స్ నిన్ననే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఈరోజు కూడా ఇంకో 520 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఈరోజు డిసైసివ్లీ 48,000 పైన క్లోజ్ అయింది, 48,231. సో ఇక్కడ నుంచి మనకి అబౌట్ 400 పాయింట్స్ ఏదైతే ఆల్ టైమ్ హై ఆర్ మేబీ ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది ఈజీగా అచీవబుల్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈరోజు ఓపెనింగ్ చూస్తే 48,805 గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. ఆ గ్యాప్ కూడా ఫిల్ అవటం చూసాం, ఎందుకంటే 47,738 కూడా రావటం చూసాం. అదేవిధంగా నియర్ టు ద డే హై క్లోజ్ అయింది, అబౌట్ ఒక 30-40 పాయింట్స్ అబరేషన్ ఒకటి పక్కన పెడితే కనుక. సో ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ సెషన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. బట్ వీటికి కాంట్రిబ్యూట్ చేసిన ఏఈ అంటే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ప్రైవేట్ బ్యాంక్స్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే గాన్ అప్ ట్రిమెండస్లీ. సో ఏయూ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, బంధన్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఎనీవేర్ బిట్వీన్ 4% to 1.2% పెరగటం చూసాం. అఫ్ కోర్స్ ఈరోజు కోటక్ బ్యాంక్ పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ కూడా కొద్దిగా సబ్డ్యూడ్గా ట్రేడ్ అవుతాం చూసాం.
ఇక F&O స్పేస్లో మనకి చూస్తే కనుక క్లియర్లీ ఇట్ వాస్ రియాలిటీ స్పేస్. సో నిన్న కూడా కొన్ని స్టాక్స్ పెరగటం చూసాం రియాలిటీ సెక్టర్లో, లైక్ శోభా లాంటి స్టాక్స్. ఈరోజు దాని ర్యాలీ కొనసాగిందని చెప్పొచ్చు. సో ఫస్ట్ గెయినర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ F&O స్టాక్స్లో క్లియర్లీ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాజ్ ద ఫస్ట్ గెయినర్. సెకండ్ వాజ్ DLF అండ్ ఓబ్రాయ్ రియాలిటీ చాలా హ్యూజ్గా పెరగటం చూసాం, అండ్ విత్ వాల్యూమ్స్ కూడా. సో ఇట్స్ నాట్ దట్ ఏదో పెరిగాయని కాకుండా కూడా విత్ హ్యూజ్ వాల్యూమ్స్ మనకి రియాలిటీ స్టాక్స్ పెరగటం చూసాం. అదేవిధంగా ఇండస్ టవర్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ టు రియాలిటీ స్పేస్ విచ్ ఓన్స్ ద టవర్స్, ఆ కంపెనీ పెరిగింది. అండ్ హిందుస్థాన్ కాపర్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కొంచెం సబ్డ్యూడ్ ఉన్న స్టాక్ ఈరోజు మళ్ళీ అగైన్ కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. ఇక స్టాక్స్ ఏవైతే నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయో F&O స్పేస్లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ PVR INOX 3 to 4% పడుతుంది చూసాం. బట్ ఈ స్టాక్ మనకి 200 మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద స్టాక్. మేబీ రానున్న రోజుల్లో ఈ స్టాక్కి ఈ రేంజ్లో సపోర్ట్ ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్లీ వేరే స్టాక్స్ ఏవైతే పడ్డాయో ఇట్ వాస్ నవీన్ ఫ్లోరిన్, ప్రాబ్లీ ఆర్తి ఇండస్ట్రీస్, స్పెషాలిటీ కెమికల్స్ ఏదైతే లాస్ట్ 2-3 వీక్స్గా డ్రైవ్ చూసామో వాటిలో దెర్ వాస్ సమ్ ప్రాబ్లీ కరెక్షన్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇక క్యాష్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఎవ్రీడే కొత్త స్టాక్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో సెక్టర్ వాజ్ సేమ్ బట్ స్టాక్స్ ఆర్ డిఫరెంట్. సో నిన్న మనం చూస్తే కనుక స్పార్క్ గురించి చెప్పుకున్నాం, ఇట్ హాస్ మూడ్ ఆఫ్ 14%. టుడే ఫార్మా స్పేస్లో ఇట్స్ అ టర్న్ ఆఫ్ SMS లైఫ్. సో ఈరోజు మనం చూస్తే కనుక 20% అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అవుట్ అని చూసా, అబౌట్ 580 ఆ రేంజ్లో. అండ్ ఈ స్టాక్లో ఏంటంటే లిక్విడిటీ ఈజ్ వెరీ లో. సో యావరేజ్ మీకు 2000 షేర్స్ పర్ డే క్వాంటిటీ అయ్యేది, ఈరోజు ఆల్మోస్ట్ 80,000 వాల్యూమ్ అయింది, 20% అప్పర్ సర్క్యూట్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ గైస్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ హ్యావ్ పేషెన్స్. సో ఒక రోజులోనే దే వాంట్ టు బై ఆఫ్ అండ్ దెన్ సిట్ సాడ్ అన్న ఫీలింగ్ ఇస్తుంది స్టాక్ని. సో ఇది వాచ్ లిస్ట్లో వన్ షుడ్ కీప్ డెఫినెట్లీ. దాని తర్వాత కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్నప్పటికీ ఇట్స్ ఆర్ పవర్, సో విచ్ హాస్ గాన్ అప్ ట్రిమెండస్లీ 8 to 9% ఆర్ పవర్ కూడా పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ శోభా కానీ, KCP కానీ, సంగమ్ ఇండస్ట్రీస్, ఐ థింక్ మనకి రియాలిటీ స్పేస్లో చూస్తే కనుక క్యాష్ సెగ్మెంట్లో కూడా ఇట్ హాస్ క్లియర్లీ డామినేటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే IB రియల్ ఎస్టేట్ కానీ, బాంబే డైయింగ్ కానీ, ఏవైతే రియల్ అసెట్స్ ఓన్ చేస్తున్నాయో అవి దే హావ్ గాన్ అప్ ట్రిమెండస్లీ ఈరోజు. ఆఫ్ కోర్స్ ప్రెస్టీజ్ అండ్ శోభా ఆర్ ఆల్సో దేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ IIFL ఏదైతే ఆల్ దీస్ డేస్ కొంచెం సబ్డ్యూడ్గా ఉందో అది కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ వాటితో పాటు వన్ స్టాక్ విచ్ వీ వాంట్ టు మేక్ ఏ నోటీస్, పూనావాలా. సో పూనావాలా మనం చూస్తే కనుక ప్రీవియస్ స్టాప్ 451.5 ఆగస్ట్ 2023లో రావటం చూసాం. ఈరోజు డిసైసివ్లీ ఇట్ హెస్ బ్రోకెన్. సో క్లోజింగ్ అయితే అవ్వలేదు, బట్ ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ కీప్ ఏ ఇన్ వాచ్. సో ఈరోజు 454 హై వెళ్ళటం చూసాం, 448 దగ్గర ఇట్ హ్యాస్ క్లోజ్డ్. సో దీన్ని మనం ఎక్స్టెండింగ్ టాప్ అంటాం. ద సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్ ఇన్ శోభా కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. సో మనకి శోభా చూస్తే కనుక 1045 బ్రేక్అవుట్ వచ్చింది, దాని తర్వాత అది యాజ్ లో యాజ్ 950 కూడా రావటం చూసాం 1085 నాక. అగైన్ మనం చూసాం లాస్ట్ 2 daysలో హౌ ఇట్ హ్యాస్ గాన్ అప్. సో ఐ థింక్ లాస్ట్ 3 weeks కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు 1100 నుంచి క్లోజ్ టు అబౌట్ 1300 దాకా కూడా పెరగటం చూసాం. అండ్ ఇది హ్యూజ్ వాల్యూమ్ తోటి, వాల్యూమ్ ఈజ్ నాట్ స్మాల్. ఎందుకంటే వాల్యూమ్ మనం నోట్ చేస్తే కనుక శోభాలో ఈరోజు ఆల్మోస్ట్ 1.42 crores అయింది. సో మనం లాస్ట్ 3 days చెప్పుకోకుండా లాస్ట్ 1 month ఎంత వాల్యూమ్ అయింది చూస్తే కనుక ఇట్ వాజ్ 1.4 crores. సో 1 day volume is equal to 1.5 crores with a price move of 15 to 18%. So these kind of buying institution నుంచి వస్తుంది. That's because of money is chasing few stocks గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా శాంతి గేర్, VST, JB కెమికల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఏవైతే పెరుగుతున్నాయో వాటిల్లో కూడా కొంచెం కరెక్షన్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ డెఫినెట్లీ 5 to 10% పెరిగినాక ఇలాంటి కరెక్షన్స్ ఆల్ కామన్. అండ్ ఒక స్టాక్ మనం డిస్కస్ చేయాలి ఈరోజు, అడోర్ వెల్డింగ్. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ టీవీ షోలో మనం చెప్పడం జరిగింది, ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 1610 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ప్రీవియస్ క్లోజ్ వాజ్ అబౌట్ 1565 అండ్ విత్ ఇన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అంటే 10:45 కల్లా హ్యూజ్ వాల్యూమ్ జరగటం చూసాం. సో దాని యావరేజ్ వాల్యూమ్ మనకి 15-20,000 అయ్యేది, ఫస్ట్ బార్లోనే మనకి ఆల్మోస్ట్ 1.5 lakh వాల్యూమ్ అయింది. సో ఆ స్టాక్ 1610 నుంచి 1770కి వెళ్ళింది. సో జనరల్లీ ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు 1-2 daysలో ఫిజిల్ అవుట్ అయిపోతుంది, బట్ ఆ స్టాక్ చూస్తే కనుక ఈ రోజే ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. సో దీస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ ఎవరైనా టాప్లో స్ట్రక్ అయినా కూడా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో క్లోజింగ్ వచ్చేసరికి వాల్యూమ్ 5 lakhs వాల్యూమ్ అయింది అండ్ 1548 అంటే నిన్నటి క్లోజింగ్ కన్నా కింద క్లోజ్ అవుతుంది చూసాం. సో ఇలాంటి మూవ్స్ మనకు వచ్చినప్పుడు కూడా వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. సో అందుకే మనం ఎప్పుడు చెప్తాం, ఒకవేళ హైలో స్ట్రక్ అయితే కనుక ఈ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అనేది. సో ఇలాంటి వాటికి
అది క్లియర్లీ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు పవర్ సెక్టర్లో ఏదైతే గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతైతే చేద్దాం అనుకుంటున్నారో మేబీ ఎన్టీపీసీ ఇస్ వన్ స్టాక్ టు వాచ్. సో అది ప్రాబ్లీ డిప్స్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు 323 హై వెళ్ళటం చూసాం. క్లోజింగ్ వాస్ 317. దాని 20-day మూవింగ్ యావరేజ్ 299 దగ్గర ఉంది. సో ఎనీ టైం అదొక 15-17 రూపీస్ కరెక్ట్ అవుతే కనుక ఇట్ వుడ్ బికమ్ ఏ బై. ఎందుకంటే 283 ఇస్ అ స్టాప్ లాస్ అండ్ అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి ఇట్ కెన్ ఈజీలీ టచ్ 326 to 333. సో కంపల్సివ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి బికాస్ ఆఫ్ ద ప్రైజెస్ ద పేస్ అట్ విచ్ దే హ్యావ్ గాన్. సో ఎన్టీపీసీ చూస్తే కనుక లాస్ట్ 6 to 8 monthsలోనే డబుల్ అవుట్ ఉంది చూసాం. సో ఇలాంటి టైంలో హైలో స్ట్రక్ అయితే కనుక వితౌట్ స్టాప్ లాస్ మనం రిపెంట్ అవుతాం. తర్వాత ఆపర్చునిటీ పోతుంది, వేరే స్టాక్స్ పెరిగిపోతుంటాయి కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మీరు వీడియో ఇష్టపడితే కనుక లైక్ చేయండి మా వెబ్సైట్లో. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiasresearch.com అది కూడా విజిట్ చేయండి. దానిలో కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ కాల్స్ అండ్ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అనేది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.